కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు వరప్రదాయినది. అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. తెలంగాణలో ఉన్న సాగునీటి తాగునీటి కోసం కట్టిన ప్రాజెక్ట్. అయితే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు దేని గురించి జరిగిందంటే నీళ్లు, నిధులు, నియామకాలు, వీటి కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆ నీళ్ల కోసం కట్టినటువంటి ప్రాజెక్టుదే కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణలో ఉన్న రైతులు ఎవరు సాగునీటికి ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ని డిజైన్ చేసిరు. రికార్డు స్థాయిలో కూడా కట్టిరు. దీనికి రికార్డు కూడా ఉంది, చాలా రికార్డులు ఉన్నాయి. 3 ఏళ్లలో కాళేశ్వరంని కట్టి తెలంగాణలో ఉన్న ప్రజలకు నీళ్ళు ఇచ్చిరు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుని ఎప్పుడైతే కడతాము అని చెప్పిర్రో, కట్లు స్టార్ట్ చేసిర్రో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు వార్తలలో ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు గతంలో ఎన్నికల ముందు కాళేశ్వరంలో ఆ మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ కుంగింది. పిల్లర్ కుంగిన తర్వాత ఏమైంది అంటే ఆ పిల్లర్ కుంగిన దాని మీద అనుమానం ముందు ఒక పెద్ద శబ్దం వచ్చింది అని అక్కడ ఒక ఇంజనీరు కంప్లైంట్ ఇచ్చిండు. నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. అయితే దాని మీద ఈ రోజు వరకు కూడా ఏమీ తేలలేదు. అసలు దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ప్రశ్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మళ్ళొక్కసారి ఈ కాళేశ్వరం ఇష్యూని, కాళేశ్వరంని వార్తల్లోకి తీసుకొచ్చారు. అదేంటి అంటే ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం మీద ఆ మేడిగడ్డలో పిల్లర్ కుంగింది కదా, దాని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అంటున్నాడు. ఎందుకంటే గతంలో ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ రోజు వరకు అసలు ఏమి ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఎందుకు జరగలేదు అనేది ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రశ్న. జరగని దాన్ని బట్టే మా అనుమానాలు ఇంకా ఎక్కువైతున్నాయి. ఇప్పుడు మామూలుగా కుంగితే కనుక అంత పెద్ద ఎత్తున శబ్దం రాదు. వాళ్ళు చెప్తున్నాయి చాలా కూడా కొన్ని కీలకమైనటువంటి పాయింట్ల వాళ్ళు లేవనెత్తుతున్నారు. అవేంటి అంటే కుంగితే అంత పెద్ద శబ్దం రాదు, 1-2 కిలోమీటర్ల మేర శబ్దం వినిపించింది అనేది అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు చెప్పిర్రు. అక్కడున్న ఇంజనీరు అదే భారీ శబ్దం వినిపించింది అనే దాని మీదనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిండు. అయితే ఆ కంప్లైంట్ అంట ఈ రోజు వరకు క్లోజ్ చేయలేదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఇది ఇప్పుడు ఈయన ఆర్ఎస్పీ గారు చెప్తున్నమాట. ఎందుకంటే ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్గా కూడా చేసిండు కాబట్టి చాలా డీటెయిల్గా దీని గురించి మాట్లాడుతున్నాడు. చాలా అనుమానాలు ఉన్నాయి దీంట్లో. ఒకవేళ కుంగితే అంత పెద్ద ఎత్తున శబ్దం రాదు, చుట్టుపక్కల ఊర్లలోకి కూడా శబ్దం వినిపించింది అని అన్నారు. దాని మీద ఇప్పటి వరకు ఎందుకు ఒక ఇన్వెస్టిగేషన్ జరగలేదు? ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో ఎప్పుడైనా ఒక కేసు ఫైల్ అయినప్పుడు దాని చుట్టూ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, కానీ దాన్ని మాత్రం ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఆయన అడుగుతున్న ప్రశ్న. ఆ కేసుని క్లోజ్ కూడా చేయలేదు, ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు. ఇప్పుడు మామూలుగా పోలీసు వాళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా కంప్లైంట్ రాగానే ఏం చేస్తామంటే మేము దాని చుట్టూ ఉన్న ఆధారాలు సేకరిస్తాం, ఏం జరిగింది అనేది చేస్తాము అక్కడికి పోయి, కానీ అట్లాంటిది ఏది కూడా ఈ రోజు వరకు జరిగినట్టు కనిపిస్తలేదు అనేది ఆయన ఇప్పుడు చెప్తుండ్రు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తుర్రు అనే ఒక ప్రశ్న రావచ్చు. ఇప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు ఆర్ఎస్పీ గారు మాట్లాడుతున్నారు, కానీ గతంలోనే ఈ విషయాన్ని కేటీఆర్ గారు కూడా మాట్లాడిరు. గతంలో వి ప్రకాష్ లాంటి వాళ్ళు నా ఇంటర్వ్యూలోనే చెప్పిరు, దగ్గర సంవత్సరం కిందట చెప్పిండు. దాన్ని పేల్చే కుట్ర జరిగిందేమో, ఏదో బ్లాస్టింగ్ చేస్తే కనుక వచ్చే సౌండ్ లాగానే అది బ్లాస్టింగ్ సౌండ్ లాగా ఉంది. ఎందుకంటే ఒక్క దగ్గర క్రాక్ వచ్చింది, కుంగిపోతే అట్లా జరగదు. ఇంకొకటి మిగతా వేటికి ఇబ్బంది కలగకుండా ఓన్లీ ఆ ఒక్క పిల్లర్కి మాత్రం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు. నిజంగా ఆలోచించాల్సినటువంటి ప్రశ్నలు. లేదు అంటే వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా మాకు ఉన్న అనుమానాలు ఏంటి, అనుమానాలు ఉన్నాయి అని కాకుండానే అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి అనే దానికి వీళ్ళు చాలా క్లారిటీగా ప్రశ్నలని లేవనెత్తుతున్నారు. బ్లాస్టింగ్ జరిగితే ఎట్లయితే క్రాక్ వస్తుందో అట్లాంటి క్రాకే ఉంది. ఇంకొకటి చాలా పెద్ద ఎత్తున వచ్చిన వరదను కూడా తట్టుకొని నిలబడ్డాయి అది మేడిగడ్డ ప్రాజెక్టు గతంలో. ఇప్పుడు కూడా అక్కడ ఇంకా నడుస్తూనే ఉంది, దాని పని అదే నడుస్తూనే ఉంది. నిజంగా ఏమన్నా డ్యామేజ్ అయితే కనుక అట్లా దాన్ని తట్టుకొని నిలబడదు. ఇప్పటివరకు కూడా నిలబడ్డది అంటే కేవలం ఆ పిల్లర్ దగ్గర ఏదన్నా జరిగిందేమో అనే అనుమానాలు మాకు వస్తున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వంకి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది, కాళేశ్వరం ఇంత రికార్డు స్థాయిలో కట్టిర్రు, ఇట్లా కట్టిర్రు, చాలా పెద్దది, నీళ్ళు ఇవ్వగలిగిర్రు, అది ఇది అనేది దానివల్ల ఉండే. దాన్ని పోగొట్టడానికి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి దానిలో భాగంగానే దీన్ని కూల్చే ప్రయత్నం చేసిర్రేమో అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే
అది జరిగిన తర్వాత ఎన్డీఎస్ఏ పోయింది ఆడికి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కానీ బ్లాస్టింగ్ జరిగింది అంటున్నారు అనే దాని మీద అనుమానం కూడా వ్యక్తం చేయలేదు. తర్వాత ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వచ్చింది. దాంట్లో కూడా అసలు దేన్ని ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించలేదు? ఇంత మేజర్ ఇష్యూని ఎందుకు పక్కకు జరుపుతున్నారు? ఎందుకు దాని మీద డిస్కషన్ చేస్తలేరు? ఎందుకు దాని చుట్టూ ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదు అనేది ఇప్పుడు ఎందుకంటే ఆర్ఎస్పీ గారు రాజకీయ నాయకుడే కాదు, అంతకుముందు పోలీస్ ఆఫీసర్గా కూడా చేసిండు కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఆయన అడుగుతున్నాడు. ఎందుకంటే ఏదన్నా ఒకటి జరిగింది అన్నప్పుడు దాని చుట్టూ ఇన్ని ఇష్యూస్ని తీసుకోవాల్సి వస్తుంది. పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ అయినప్పుడు వీటన్నింటి మీద ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. కానీ ఏమి చేయకుండా దాన్ని పక్కకు పెట్టిర్రు, ఎందుకు అట్లా పెట్టిర్రు? ఇంకొకటి ఇప్పుడు మనం చూస్తున్నాం బనకచెర్ల ఇష్యూ కూడా, నీళ్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దాన్ని మేము వాడుకుంటాము అనేది దాని మీద కూడా ఆల్రెడీ మన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చాలామంది మాట్లాడుతున్నారు. బనకచెర్ల కట్టడం కోసమే మేడిగడ్డను ఎండబెడుతున్నారు అనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రభుత్వం మీద. సో వీటన్నింటిని చూసిన తర్వాత ఇంకా అనుమానాలు ఎక్కువైతున్నది అనేది బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్న. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకు అంటే అది చాలా పెద్ద ప్రాజెక్టు, దానివల్ల దానికి సంబంధించిన దాని చుట్టే చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది, మాట్లాడుతున్నారు, ఒక కమిషన్ కూడా వేసున్నారు దాని మీద. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉంటుంది. కేవలం ఏదో ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అనే దాంతో కొట్టిపారేయనీకి లేదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆర్ఎస్పీ గారు మాట్లాడొచ్చు, కానీ గతంలో కేటీఆర్ గారు మాట్లాడారు, గతంలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అయినటువంటి వి ప్రకాష్ మాట్లాడారు, గతంలో చాలా పత్రికలు రిపోర్ట్ చేసి ఉన్నాయి. ఎందుకంటే అది కుంగితే కనుక అట్లుండదు, కుంగి ఇన్నేళ్ళు నిలబడ్డటువంటి చరిత్ర ఉండదు. కాబట్టి దాని వెనకాల ఏదన్నా జరిగిందేమో అనే అనుమానాలు మాకున్నాయి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చెప్తుంది. ఖచ్చితంగా దాని మీద ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. మాకు అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తుంది. చాలా వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నింటిని చూస్తే కాళేశ్వరంని కూల్చేసిర్రా అనే అనుమానాలు మాకు వస్తున్నాయి అని అంటున్నారు. ఎందుకంటే దాని తర్వాతే వరుసగా కాళేశ్వరంని కూలేశ్వరం అని మాట్లాడడం కావచ్చు వీళ్ళు, లేదు అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని మాట్లాడు కావచ్చు. ఎందుకంటే అసలు దాని ప్రాజెక్ట్ కాస్టే అంతగా అంది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని. దాన్ని ఒక ఏదో చేసే ప్రయత్నం చేసి ఖరాబ్ అయింది అని చూపించి దాని చుట్టూ రాజకీయం చేసే ప్రయత్నం కూడా చేసిర్రు. కాబట్టి మాకు ఇంకా అనుమానాలు బలపడుతున్నాయి అనేది వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే కాళేశ్వరంను కూలేశ్వరం అనేది ఇప్పుడు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం కదా. కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారు దాని మీద, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు అంత గొప్పగా ఉన్న ప్రాజెక్టు అసలు దాని తర్వాత కూడా ఎట్లాంటి డ్యామేజ్ జరగలేదు, దాని ముందు కూడా అంత పెద్ద వరదని తట్టుకొని నిలబడ్డది. కానీ నిజంగా అది కుంగితే లేకపోతే ఇట్లాంటి పరిస్థితి వస్తే కనుక అట్లా ఉండకపోతుండే. కేవలం ఆ రోజు ఏదో జరిగింది అనే అనుమానం ఇప్పుడు వీళ్ళు లేవనెత్తుతున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎవరు అడిగినా సరే, అది రాజకీయ పార్టీలు అడిగినా, సామాన్య ప్రజలు అడిగినా, ఎవరు అడిగినా సరే ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రభుత్వంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాంటి ఆన్సర్ వస్తుంది, ఏం చెప్పబోతున్నారు వాళ్ళు, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారా, ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది మనకి.